రాజకీయాల్లో ఒడిదుడుకులు సహజమని, అధికారం శాశ్వతం కాదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. అయితే ఇంత హిస్టారికల్ విజయం తానెప్పుడు చూడలేదన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు చిన్న స్థాయి నుంచి పెద్దవారి వరకు వచ్చి ఓటు వేశారని అన్నారు. ఇది టీడీపీ చరిత్రలో, ఏపీ రాజకీయ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నికలుగా అభివర్ణించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరడానికి వీల్లేదంటూ పవన్ కళ్యాణ్ ముందుకొచ్చారని, కూటమికి పవన్ బీజం వేశారని గుర్తు చేశారు. ఇక భేషజాలాలు లేకుండా కూటమి పనిచేసిందన్నారు. పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లుగా చెప్పారు. కూటమిపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయమని ప్రకటించారు. అసెంబ్లీలో తనను, తన కుటుంబాన్ని ఏ విధంగా అవమానించారో ఎప్పటికీ మర్చిపోలేనని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై బాంబులు పడ్డప్పుడు కూడా భయపడలేదన్నారు చంద్రబాబు. నిబ్బరంగా ఓడిపోయినప్పుడు ఒక బాధ్యత ప్రతిపక్షంలో ఉండి పనిచేయాలి, గెలిపించినప్పుడు ఒక బాధ్యత ప్రజలకు మెరుగైన సేవలు అందించి వాళ్ళని ముందుకు తీసుకుపోవాలని ప్రయత్నం చేశాం. ఎప్పుడూ ప్రజాప్రచారణ ఉన్నాం. అలాంటిది జరిగిన తర్వాత ఈరోజు మళ్ళీ ఇదే అసెంబ్లీకి నేను ఏదైతే చెప్పానో అది చేసి వెళ్ళడం అనేది ఒక తృప్తి, ఒక గౌరవం. ఆ గౌరవాన్ని నిలబెట్టిన ప్రజలను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ రుణం తీర్చుకుంటాం. ఏ విధంగా పనిచేయాలో పనిచేస్తాం. మీ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం పనిచేసి, అయితే ఎప్పటికప్పుడు మీరందరూ కూడా మేము ఓటేసాం, మా పని అయిపోయింది, ఇంకా మీరు చూసుకోండి అని కాకుండా ఎప్పటికప్పుడు మమ్మల్ని నడిపించే బాధ్యత, మాకు సహకరించే బాధ్యత, మళ్ళీ రాష్ట్రంలో ఉండే ప్రజలందరం బాగుపడాలంటే ఏం చేయాలో మేము చేసినప్పుడు ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ఇచ్చి నడిపించే బాధ్యత తీసుకోవాల్సిందిగా వారిని కోరుతున్నా. పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అదే మరి బీజేపీ అగ్రనాయకత్వాన్ని, నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని, ఇక్కడికి వచ్చిన అబ్జర్వర్స్ని, ఇక్కడుండే పార్టీ అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వీళ్ళందరూ కూడా ఏదైతే ఒక స్ఫూర్తిని తీసుకున్నామో ఆ స్ఫూర్తితో టోటల్గా ప్రతి ఒక్క కార్యకర్త సిన్సియర్గా పనిచేయడానికి, ఏ అభ్యర్థి ఉన్నా తమ అభ్యర్థిగా పాటించి బ్రహ్మాండంగా పనిచేశారు. వాళ్ళందరినీ అభినందిస్తున్నాం.